ఓకే, వెల్కమ్ బ్యాక్. మనకి యాజ్ ఆఫ్ నౌ సెక్షన్ 80U, 80DD, 80DDB, 80E, 80EE, EEA అండ్ EEB కంప్లీట్ అయ్యాయి, అంతేనా? నౌ వీఆర్ గోయింగ్ టు sanctioned. Okay, now we are going to one of the most important section, that is section 80D. Section 80D, most important section, not only from exam point of view, real life lo also chala important section. What is section 80D? Remember, deeper doctor, deeper doctor. It is called as what, medical insurance. It is also called as medical ante adi health paina life paina, health paina kada, so it is also called as the health insurance. It is also called as mediclaim. All are one and same. See, you have to remember all the names, that is important. What is one more name for municipal tax, property tax, water tax, sewerage tax? All are one and same. Avuna? Ade vidhanga, what is one more name for medical insurance ante? It is also called as health insurance, also called as mediclaim. You have to remember all the names. Remember 80D, deeper doctor. Okay, listen. See, nowadays many people are taking medical policy. Sir, medical policy valla manaki advantage enti? Listen, suppose meeku medical ledanukondi, if you go to hospital bill oka 2 lakhs ayindi, ippudu em cheyali meeru aa 2 lakhs meer pay cheyali, avuna? Medical policy lekapothe if you go to hospital bill oka 2 lakhs ayindi anukondi, aa 2 lakhs meere pay cheyali. అదే మీరు మెడికల్ పాలసీ తీసుకొని ఉంటే, there are many companies, example Star, example Tata, AIG, ICICI, many people are giving medical policies. మీరు ఏం చేయాలి? ఎగ్జాంపుల్ యూ వాంట్ టు టేక్ స్టార్ అనుకోండి, స్టార్ మెడికల్ పాలసీ. మీరు ఏం చేయాలి? ఇయర్లీ హౌ టు పే సమ్ ప్రీమియం, సే ఎగ్జాంపుల్ 20,000, డిపెండ్స్ ఆన్ ఏజ్ ప్రీమియం ఉంటుంది. మీ ఏజ్ తక్కువ ఉంటే తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ పాసిబిలిటీస్ ఫర్ డిసీజ్ నో, కాబట్టి ఎక్కువ ప్రీమియం ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మీ కేసులో దెర్ ఈజ్ ప్రీమియం ఆఫ్ 20,000. ఇప్పుడు మీరు ఏం చేయాలి? స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ హౌ టు పే ఇయర్లీ ప్రీమియం ఆఫ్ 20,000. మీకు ఆ ఇయర్లో ఏమైనా అయిందనుకోండి, అంటే ఇప్పుడు కూడా హాస్పిటల్, సపోజ్ హాస్పిటల్ బిల్ ఒక 2 lakhs అయింది అనుకోండి. ఇప్పుడు ఆ 2 lakhs హాస్పిటల్ బిల్ అనేది యూ నో నీడ్ టు పే. హూ విల్ పే అంటే దట్ స్టార్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే టు హాస్పిటల్. మెడికల్ పాలసీ లేకపోతే ఏం చేయాలి? హాస్పిటల్ బిల్ మీరు పే చేయాలి. మెడికల్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ బిల్ హూ విల్ పే అంటే దట్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే. కొన్నిసార్లు దే విల్ పే ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 100%, కొన్నిసార్లు దే విల్ పే 90%. ఈ హౌ టు పే సమ్ నామినల్ అమౌంట్. అర్థమవుతుందా? సో మెడికల్ పాలసీ వల్ల యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మీలో కొందరికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఒకవేళ ఆ ఇయర్లో మాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు, అప్పుడు మీరు పే చేసిన ప్రీమియం అమౌంట్ వేస్ట్ అయిపోద్ది. ఇయర్లీ హౌ టు పే సమ్ ప్రీమియంను, ఆ ప్రీమియం అమౌంట్ వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ ఇయర్లో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూ రాకపోతే, ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పుడు హాస్పిటల్ బిల్ విల్ బీ పేడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ, దట్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ. చాలామంది చిన్న ఏజ్లో మెడికల్ పాలసీ తీసుకోరు, మరి చిన్న ఏజే కదా ఏమి కాదులే అని. జనరల్గా ఎవరు ఎక్కువ తీసుకుంటుంటారంటే అబౌవ్ 40 years వాళ్ళు, అబౌవ్ 50 years వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు.
ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అనమాట. టుమారో యూ నో నీడ్ టు పే హాస్పిటల్ బిల్ విల్ బీ పేడ్ బై దట్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా? సో ఎవరి ఇయర్ యూ హ్యావ్ టు పే మెడికల్ ప్రీమియం కదా. టు whom? టు దట్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ యూ హ్యావ్ టు పే ఎవరి ఇయర్ సమ్ ప్రీమియం కదా. ఆ ప్రీమియం మీకేమవుతుంది? ఎక్స్పెండిచర్. ఆ ప్రీమియం అమౌంట్ని, ఆ ఎక్స్పెండిచర్ని 80D ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. సపోజ్ మీ కేసులో ఇయర్లీ యు ఆర్ పేయింగ్ ప్రీమియం ఆఫ్ 20,000. ఆ 20,000ని సెక్షన్ 80D ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. అంటే జీటీఐ నుంచి సెక్షన్ 80D ప్రకారం యూ కెన్ మైనస్ 20,000. దానివల్ల మీ టోటల్ ఇన్కమ్ తగ్గిపోద్ది. ఓకేనా? బట్ లిజన్, 80D పైన క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు క్లాసిఫై ఫ్యామిలీ ఇంటూ 2 types. 80D పైన క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జస్ట్ లిజన్, 80D పైన క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు క్లాసిఫై ఫ్యామిలీ ఇంటూ 2 types. ఫస్ట్ కేటగిరీ సెల్ఫ్, మీరు, స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. అంటే వాళ్ళు ఇన్కమ్ కోసం మీ పైన డిపెండ్ అయి ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపెండెంట్ చిల్డ్రన్? ఆ చిల్డ్రన్ డిపెండెంట్ అయి ఉండాలి, ఇన్కమ్ కోసం మీ పైన డిపెండ్ అయి ఉండాలి. సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్ ఫస్ట్ కేటగిరీ. వాట్ ఈస్ సెకండ్ కేటగిరీ? పేరెంట్స్. పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఫస్ట్ కేటగిరీ సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్. సెకండ్ కేటగిరీ పేరెంట్స్. పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఎగ్జామ్లో 80D పైన క్వశ్చన్ వస్తే, మెడికల్ పాలసీ పైన క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి అంటే వెంటనే వీ హ్యావ్ టు క్లాసిఫై ఫ్యామిలీ ఇంటూ 2 types. ఈ థాట్ మీకు రావాలి. ఫస్ట్ కేటగిరీలో ఎవరెవరు కవర్ అయ్యారు? సెల్ఫ్, స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. సెకండ్ కేటగిరీ పేరెంట్స్. చిల్డ్రన్ మస్ట్ బి డిపెండెంట్, పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా? సపోజ్ మీ పైన యూ పేడ్ ప్రీమియం ఆఫ్ 12,000. విచ్ ప్రీమియం? మెడికల్ ప్రీమియం. మీ స్పౌస్ పైన యూ పేడ్ ప్రీమియం ఆఫ్ 8,000. మీ డిపెండెంట్ చిల్డ్రన్ పైన యూ పేడ్ ప్రీమియం ఆఫ్ 4,000. మీ పైన, మీ స్పౌస్ పైన, మీ డిపెండెంట్ చిల్డ్రన్ పైన యూ హ్యావ్ టేకెన్ మెడికల్ పాలసీ. మెడికల్ పాలసీ తీసుకుంటే మీరు ఏం చేయాలి? ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం పే చేయాలి. వాట్ ఈస్ ద ప్రీమియం పేడ్? 12,000, 8,000, 4,000. వాట్ ఈస్ ద అగ్రిగేట్ ప్రీమియం పేడ్? ఫస్ట్ కేటగిరీకి వాట్ ఈస్ ద అగ్రిగేట్ ప్రీమియం పేడ్? 24,000. 12 plus 8 plus 4, 24,000. Aggregate premium paid ni you have to compare with maximum 25,000, whichever is lower. First category ki what is the premium paid? 12 plus 8 plus 4, 24,000 or maximum 25,000. Lower means how much? 24,000. ఒకవేళ if it is example 9,000, 12 plus 8, 20 plus 9, 29,000. Aggregate premium paid ఏమో 29,000 or maximum 25,000. Lower means how much? 25,000. Aggregate premium paid or 25,000, whichever is lower, that much you can take as what? Deduction. Come to parents. Suppose mother paina you paid premium of 15,000. Father paina you paid premium of 12,000. ikkada kuda same. What is the aggregate premium paid? 15 plus 12, 27,000. correct? Or maximum 25,000, whichever is lower.
మన కేసులో వాట్ ఈస్ ద అగ్రిగేట్ ప్రీమియం పేడ్ 15 ప్లస్ 12 27,000 ఆర్ మాక్సిమం 25,000. లోయర్ మీన్స్ హౌ మచ్ 25,000. If I say here it is example 10,000, 10 plus 12 22,000 or maximum 25,000. Lower means how much 22,000. First category వాళ్ళకి how much deduction you can take maximum 25,000. Second category వాళ్ళకి కూడా 25,000. Total deduction you can take how much? Total deduction you can take 50,000. Not 25,000, you can take 50,000. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు సపరేట్గా యూ కెన్ టేక్ 25,000. సెకండ్ కేటగిరీ వాళ్ళకి కూడా సపరేట్గా యూ కెన్ టేక్ 25,000. మీకు మీ స్పౌస్కి మీ చిల్డ్రన్కి 25,000 ప్లస్ మీ పేరెంట్స్కి 25,000 యూ కెన్ టేక్ టోటల్ 50,000. యు ఆర్ పేయింగ్ ప్రీమియమా? ఆ ప్రీమియం 25,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. అలాగే మీ పేరెంట్స్ పైన కూడా యూ విల్ పే ప్రీమియమా? దట్ ప్రీమియం ఆర్ 25 విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే మీకు 25, మీ పేరెంట్స్ 25, టోటల్ యూ కెన్ రెడ్యూస్ 50,000 యాజ్ పర్ సెక్షన్ 80D. లిజన్, ఒకవేళ ఫస్ట్ కేటగిరీలో అట్లీస్ట్ ఒకరిది ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే, ఐఎమ్ రిపీటింగ్, ఫస్ట్ కేటగిరీలో అట్లీస్ట్ ఒకరిది ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 25,000 యూ కెన్ టేక్, వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి, యూ కెన్ టేక్ 50,000. ఎప్పుడంటే 50,000 అట్లీస్ట్ ఒకరిది ఏజ్ గిన 60 ఆర్ అబౌవ్ ఉంటే, 60 ఆర్ అబౌవ్ ఉంటే. కమ్ టు సెకండ్ కేటగిరీ, పేరెంట్స్, మదర్ది కానీ ఫాదర్ది కానీ అట్లీస్ట్ ఒకరిది, ఆ ఇద్దరిలో అట్లీస్ట్ ఒకరిది ఏజ్ గిన 60 ఆర్ అబౌవ్ ఉంటే అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 25,000 యూ కెన్ టేక్ హౌ మచ్ యు నో, you can take 50,000. You can take 50,000. ఎప్పుడు 25,000? ఆ కేటగిరీలో అందరి ఏజ్ బిలో 60 అనుకోండి, అప్పుడు 25,000. ఆ కేటగిరీలో అట్లీస్ట్ ఒకరిది ఏజ్ కింద అబౌవ్ 60 అనుకోండి, అప్పుడు యూ కెన్ టేక్ 50,000. 50,000. ఓకే, ఫర్ మోర్ క్లారిటీ, నాకు తెలిసి మీలో కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ మోర్ క్లారిటీ ఇక్కడ చూడండి, ఐఎమ్ దేర్, నో ఫియర్. ఎగ్జాంపుల్, ఇది కేటగిరీ 1 కదా. కేటగిరీ 1లో ఎవరెవరు కవర్ అయ్యారు? సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్, చిల్డ్రన్. ఇది కేటగిరీ 2 కదా, పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా? ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, డిడక్షన్ అమౌంట్. I will take 3 examples. You will get more clarity. First category, second category, deduction amount. First category లో వాళ్ళ ఏజ్ బిలో 60 అంటే సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్, చిల్డ్రన్ అందరిది కూడా బిలో 60 ఉంది, ఎవరిది కూడా అబౌవ్ 60 లేదు. సెకండ్ కేటగిరీలో పేరెంట్స్ కూడా బిలో 60. ఇప్పుడు డిడక్షన్ ఇక్కడ హౌ మచ్? యూ కెన్ టేక్ కేటగిరీ 1కి 25,000 ప్లస్ కేటగిరీ 2కి 25,000, టోటల్ యూ కెన్ టేక్ 50,000. కరెక్టా? నెక్స్ట్, సపోజ్ కేటగిరీ 1 ఏజ్ బిలో 60, సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్, చిల్డ్రన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా బిలో 60. కేటగిరీ 2లో మదర్ది కానీ ఫాదర్ది కానీ ఏజ్ అబౌవ్ 60 ఉంది. ఇప్పుడు డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? కేటగిరీ 1కి 25,000, కేటగిరీ 2కి యూ కెన్ టేక్ 50,000, టోటల్ యూ కెన్ టేక్ 75,000. కరెక్టా? సపోజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, కేటగిరీ 1లో సెల్ఫ్ ఏజ్, సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్, చిల్డ్రన్ కదా. ఎగ్జాంపుల్, సెల్ఫ్ ఏజ్ అబౌవ్ 60 ఉంది, అతని ఏజ్ అబౌవ్ 60 కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏజ్ కూడా డెఫినెట్లీ అబౌవ్ 60. Now deduction how much you can take? Category 1కి 50,000 plus category 2కి 50,000, total you can take 1 lakh. అంటే సెల్ఫ్ ఏజ్ అబౌవ్ 60 ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏజ్ కూడా అబౌవ్ 60 కాబట్టి అప్పుడు యూ కెన్ టేక్ 1 lakh.
సపోజ్ ఫస్ట్ కేటగిరీ వాళ్ళది బిలో 60 ఉండి పేరెంట్స్ ఏజ్ కి అబోవ్ 60 ఉంటే అప్పుడు యూ కెన్ టేక్ 25 ప్లస్ 50 యూ కెన్ టేక్ 75,000. కేటగిరీ 1 ఏజ్ కేటగిరీ 2 ఏజ్ అందరిది బిలో 6 అనుకోండి, అప్పుడు యూ కెన్ టేక్ 25 ప్లస్ 25 50,000. నా ఓకేనా? కానీ చాలా మంది అంటే మీకు ఇలాంటి థాట్స్ రాకపోవచ్చు, కానీ రేపు మీరు ఆర్టికల్స్లో ఉన్నప్పుడు లేదా రియల్ లైఫ్లో ఉన్నప్పుడు అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి థాట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మీలో ఒకరు ఏమంటారంటే తక్కువ లేసి, సార్ ఐఆమ్ హ్యావింగ్ వన్ డౌట్. ఆ డౌట్ ఏంటంటే నేను ప్రీమియం పే చేయకపోయినా సరే పే చేశాను అని చెప్పి డిడక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ ఎస్. చాలా మంది వాళ్ళు ఏమంటారంటే మేము ప్రీమియం పే చేసామంటారు అని చెప్పి దే విల్ టేక్ డిడక్షన్ కదా. అలాంటి వాళ్ళని మరి ఎలా అవాయిడ్ చేయాలి? మీరు ప్రీమియం పే చేసినట్టుగా ఈ హౌ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ అన్నమాట. అంటే ఈ హౌ టు పే ప్రీమియం బై అదర్ దాన్ క్యాష్, అంటే హౌ టు పే త్రూ బ్యాంక్ మోడ్. దట్ ఈస్ ద కండిషన్. మీకు తెలివి ఉంటే డిపార్ట్మెంట్కి ఇంకా ఎక్కువ తెలివి ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్. చెప్పండి, వాట్ ఈస్ కండిషన్? ప్రీమియం టు బి పెయిడ్ బై అదర్ దాన్ క్యాష్. అంటే సింప్లీ మీరు బ్యాంక్ మోడ్లో పేమెంట్ చేయాలి. టుమారో డిపార్ట్మెంట్ అడిగింది అనుకోండి, మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రొడ్యూస్ చేయగలగాలి. త్రూ డెబిట్ కార్డ్ ఓకే, త్రూ క్రెడిట్ కార్డ్ ఓకే, త్రూ ఫోన్పే ఓకే, గూగుల్ పే ఓకే, నెట్ బ్యాంకింగ్ ఓకే, ఐఎంపిఎస్ ఓకే, ఆర్టీజీఎస్ ఓకే, ఇవన్నీ ఓకే అదర్ దాన్ క్యాష్. అంటే నిజంగా మీరు పేమెంట్ చేసి ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్లో రిఫ్లెక్ట్ అయి ఉండాలి. అది డిపార్ట్మెంట్ ఇంటెన్షన్. ప్రీమియం టు బి పేడ్ బై అదర్ దాన్ క్యాష్. ఇంకా అయిపోలేదు. కమ్ టు నోట్ నెంబర్ 1. There is something called as preventive medical policy. What is the policy name? Preventive medical policy. What is the meaning of preventive medical policy? ప్రివెంటివ్ మెడికల్ పాలసీ అంటే ఏం లేదండి, నార్మల్గా వెన్ యూ విల్ గో టు హాస్పిటల్ జనరల్గా ఇఫ్ యూ గెట్ సమ్ హెల్త్ ఇష్యూ, అంటే మీకు హెల్త్ బాగలేకపోతే విల్ గో టు హాస్పిటల్, అంతేనా జనరల్గా? లేదా ఊరికి వెళ్తూ ఉంటారా? నో కదా. ఇఫ్ యూ గెట్ సమ్ హెల్త్ ఇష్యూ అప్పుడే విల్ గో టు హాస్పిటల్. కానీ కొందరికి భయం ఎక్కువ, అంటే ఆరోగ్యం పైన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అరే నాకేమైనా అయిందేమో, నేను పోతానేమో అని భయం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దే విల్ గో ఫర్ చెకప్స్. ప్రివెంటివ్ అంటే హెల్త్ ఇష్యూ రాకముందే వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్డ్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ. ఇలాంటి పాలసీ కూడా ఉంటుందా అంటే ఎస్. ఇలాంటి పాలసీకి మీరు ప్రీమియం పే చేస్తే యూ విల్ గో టు హాస్పిటల్ ఫర్ చెకప్స్. నో, ఆ చెకప్స్ అమౌంట్ విల్ బి పెయిడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ అంటే ఇఫ్ యూ టేక్ దిస్ పాలసీ యూ విల్ పే సమ్ ప్రీమియం. అయిపోయిందా? టుమారో విల్ గో టు హాస్పిటల్ ఫర్ చెకప్స్. దట్ చెకప్ అమౌంట్ విల్ బి పెయిడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ, డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్ యు నో? రూపీస్, maximum rupees 5,000. ఇక్కడ ఎక్కువ ఇవ్వరు. అంటే ఇఫ్ యూ పే ప్రీమియం ఆఫ్ ఎగ్జాంపుల్ 7,000, అంటే ప్రివెంటివ్ మెడికల్ పాలసీకి కూడా మీరు ప్రీమియం పే చేయాలి కదా. మీరు ప్రీమియం పే చేస్తే టుమారో మీ చెకప్ అమౌంట్ విల్ బి పేడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. ఇఫ్ యూ పే ప్రీమియం ఆఫ్ 7,000 టువార్డ్స్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ, డిడక్షన్ how much you can take? Only 5,000.
ప్రివెంటివ్ మెడికల్ పాలసీకి డిడక్షన్ ఈజ్ ఓన్లీ 5,000 మ్యాక్సిమం. 5,000 పర్ కేటగిరీ 1, 5,000 పర్ కేటగిరీ 2 నా, లేదా ఎంటైర్ ఫ్యామిలీకి 5,000? కేటగిరీ 1కి కేటగిరీ 2కి ఒక్కొక్కరికి 5,000, ఎంటైర్ ఫ్యామిలీకి 5,000 అంటే ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ₹5,000 పర్ ఎంటైర్ ఫ్యామిలీ, ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ, నాట్ ఫర్ ఈచ్ కేటగిరీ సపరేట్లీ, ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. You can take example for category 1 3,000, for category 2 2,000, లేదా category 1 2,000, category 2 3,000, like that you can take. But for entire family you can take only 5,000. One more doubt, sir, ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, ఈ లిమిట్స్ తో పాటు సపరేట్ గా యూ కెన్ టేక్ అగైన్ 5,000. ఈ వాల్యూస్ ఉన్నాయా? ఈ వాల్యూస్ ప్లస్ 5,000, లేదా అది కలిపి దీస్ ఆర్ ద లిమిట్స్? 5,000 ఈస్ పార్ట్ ఆఫ్ దీస్ లిమిట్స్ ఇన్ అడిషన్ టు దీస్ లిమిట్స్. 5,000 ఈస్ పార్ట్ ఆఫ్ దీస్ లిమిట్స్ అంటే అది కూడా కలిపి దీస్ ఆర్ ద లిమిట్స్, అంతే తప్ప 25,000 తో పాటు మళ్ళీ సపరేట్ గా తీసుకోకూడదు, అది కూడా కలిపి దీస్ ఆర్ ద లిమిట్స్. మ్యాక్సిమం 5,000 కదా ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ, అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ అబౌవ్ లిమిట్స్. పైన అమౌంట్ ప్లస్ దిస్ అమౌంట్ కాదు, దీంతో కలిపి దోస్ ఆర్ ద లిమిట్స్. సార్ దీనిపైన ప్రాబ్లం ఎలా చేయాలి? ఇది అయిపోయిన తర్వాత we will do one problem, డోంట్ వరీ, we will do one problem. ఆ ప్రాబ్లంలో నీట్గా నార్మల్ మెడికల్ పాలసీ, ప్రివెంటివ్ మెడికల్ పాలసీ, ఫస్ట్ కేటగిరీ పీపుల్, సెకండ్ కేటగిరీ పీపుల్, ఇవన్నీ కవర్ చేస్తూ we will do one problem. ప్రీమియం మీరు ఎలా పే చేయాలి? ప్రీమియం టు బి పేడ్ బై అదర్ దాన్ క్యాష్ కదా. ఇక్కడ మాత్రం ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ పాలసీ డిడక్షన్ ఈజ్ వెరీ లెస్ కాబట్టి ప్రీమియం కెన్ బి పేడ్ బై క్యాష్ ఆల్సో. ప్రీమియం కెన్ బి పేడ్ by any mode, including cash. Normal medical policy premium memo other than cash. In case of preventive medical policy premium memo any mode including cash. Next, note number 2 అయిపోయిన తర్వాత we can do problem. ఒక్కసారి నోట్ నెంబర్ 2 నేను అడుగుతాను, యూ ట్రై టు ఆన్సర్. విన్నారు కదా ఇంతసేపు, ట్రై టు ఆన్సర్. వాట్ ఈస్ ఐటీడీ? మీకు మెడికల్ పాలసీ ఉండి మీరు ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం మీకు ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని ఐటీడీ ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ గాట్ డిడక్షన్. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు ప్రీమియం ఆర్ 25,000, సెకండ్ కేటగిరీ వాళ్ళకు కూడా ప్రీమియం ఆర్ 25,000. ఏజ్ అబౌవ్ 60 ఉంటే అప్పుడు 50,000, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంతేనా? సింపుల్ కదా. ఓకే, మీలో ఒకరికి మెడికల్ పాలసీ లేదండి, మీ ఏజ్ బిలో 60, మీకు మెడికల్ పాలసీ లేదు అంటే మీరు ఎటువంటి ప్రీమియం పే చేయలేదు, మెడికల్ పాలసీ తీసుకోలేదు. ఓకేనా? మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, మీరు వెళ్ళారు హాస్పిటల్కి. హాస్పిటల్ బిల్ ఎగ్జాంపుల్ ఒక 40,000 అయింది. ఎంత అయింది? 40,000. మెడికల్ పాలసీ తీసుకోలేదు అంటే మెడికల్ ప్రీమియం పే చేయలేదు, మీరు డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళారు హాస్పిటల్కి. వాట్ ఈస్ హాస్పిటల్ బిల్? 40,000 అయింది, మీరు పే చేశారు, వచ్చారు. ఇప్పుడు దాన్ని 80D ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్, యూ కెనాట్. మీరు ఎవరైనా ఇది ఆలోచించారా? 80D టాకింగ్ అబౌట్ వాట్? మెడికల్ పాలసీ తీసుకొని ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి 80D ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ ఫర్ డిడక్షన్. మరి మెడికల్ పాలసీ లేని వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్లీ వీళ్ళు కూడా హాస్పిటల్ కదా, మరి హాస్పిటల్ బిల్ అమౌంట్ ని 80D ప్రకారం కెన్ టేక్ డిడక్షన్, కెనాటా? ఆన్సర్ ఈజ్ కెనాట్. డైరెక్ట్ గా ఇఫ్ యూ గో టు హాస్పిటల్లో మీరు పే చేసిన బిల్ ఏమైతే ఉందో అది 80D ప్రకారం నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. హాస్పిటల్ బిల్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. మెడికల్ పాలసీ తీసుకొని ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం మాత్రమే 80D ప్రకారం అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇక్కడ ఐ సెడ్ క్లియర్లీ ప్రీమియం పెయిడ్. సో మెడికల్
బిల్ అంటే హాస్పిటల్ బిల్ ఏమైతే ఉందో దట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. బట్ మీ ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే, అంటే మీరు సీనియర్ సిటిజన్ అయితే, మీ ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే, అప్పుడు మీ పైన మెడికల్ పాలసీ లేకుండా ఇఫ్ యూ గో టు హాస్పిటల్లో మీరు పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ని అలౌడ్ యాజ్ డిడక్షన్. అంటే ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఏజ్ అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ ఆల్సో అలౌడ్ యాజ్ డిడక్షన్. నోట్ నెంబర్ 2. ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, in case of senior citizens, in case of senior citizens, if there is no medical policy, if there is no medical policy, మెడికల్ పాలసీ తీసుకోలేదు, తీసుకుంటే బెటర్ కదా. తీసుకోకపోతే మీరే హాస్పిటల్ బిల్ మొత్తం మీరే పే చేయాలి. తీసుకుంటే కన్నా హాస్పిటల్ బిల్ ఎవరు పే చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే కదా. కానీ అతను తీసుకోలేదు, డ్యూ టు సమ్ రీజన్ తీసుకోలేదు. ఇఫ్ దెర్ ఈస్ నో మెడికల్ పాలసీ, దెన్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ ఇన్కర్డ్, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఈజ్ allowed as deduction under section 80D. అందరికి కాదు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎవరికి అలౌ చేస్తారంటే మీ ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే, సీనియర్ సిటిజన్ అయితే గిన అలౌడ్ యాజ్ డిడక్షన్. టు బి పెయిడ్, హాస్పిటల్ బిల్ మీరు ఎలా పే చేసి ఉండాలి? టు బి పెయిడ్ బై అదర్ దాన్ క్యాష్, ప్రివెంటివ్ మాత్రమే ఇన్క్లూడింగ్ క్యాష్. ఇంకొక డౌట్, మనం పైన చెప్పుకున్న లిమిట్స్ ఏంటివి? 25,000 ఆర్ 50,000. ఏజ్ గిన బిలో 60 ఉంటే 25,000, ఏజ్ అబౌవ్ 60 ఉంటే 50 కదా. ఇక్కడ వాట్ ఈస్ ద ఏజ్? అబౌవ్ 60 ఉంది. సో డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 50,000. అబౌవ్ 60 ఉంటే డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్? 50,000 కదా. పైన చెప్పిన లిమిట్స్ తో పాటు ఈ లిమిట్స్ సపరేటా? ఇది కూడా పార్ట్ ఆఫ్ ది అబౌవ్ లిమిట్స్. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది అబౌవ్ లిమిట్స్. ఇట్ ఈస్ part of the above limits. It is part of the above limits. అంటే ప్రీమియము, ప్రివెంటివ్ మెడికల్ పాలసీ ప్రీమియము, అలాగే హాస్పిటల్ బిల్, ఇవన్నీ కలిపి దీస్ ఆర్ ద లిమిట్స్. కానీ కేటగిరీ 1 వాళ్ళకి సపరేట్, కేటగిరీ 2 వాళ్ళకి సపరేట్. మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లై చేసి ప్రాబ్లం ఎలా చేయాలి? డోంట్ వరీ, నౌ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ప్రాబ్లం. Are you ready? Yes. Is it visible? మనకి ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఐసీఐ బుక్ లో ఉందండి. తర్వాత యూ కెన్ ప్రాక్టీస్. ఇప్పుడు జస్ట్ మీరు ప్రశాంతంగా వినండి. యువర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్సే కదా తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకోవద్దు. ప్రాబ్లమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నో, మీకు ఎగ్జామ్లో వచ్చేది ఎక్కువ ప్రాబ్లమ్సే కదా. తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు అందరూ ప్రశాంతంగా వినండి. జస్ట్ యూ హావ్ టు లిసన్, యూ హావ్ టు పార్టిసిపేట్. ఈ ప్రాబ్లంలో మనకి నార్మల్ మెడికల్ పాలసీ ప్రీమియం, ప్రివెంటివ్ మెడికల్ పాలసీ ప్రీమియం, అలాగే హాస్పిటల్ బిల్ ఏజ్ అబౌవ్ 60, ఈ 3 మనకు కవర్ అవుతాయండి. కాబట్టి ఈ ప్రాబ్లంని మనం ప్రశాంతంగా చేద్దాం. మీరు జస్ట్ వినండి. యూ హ్యావ్ టు లిసన్, యూ హ్యావ్ టు రెస్పాండ్. మిస్టర్ ఏ, ఏజ్డ్ 40 years, పెయిడ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇప్పుడు మీ మైండ్లోకి ఏ సెక్షన్ రావాలి? 80D. అవునా? 80D కరెక్టా? 80D, డి ఫర్ డాక్టర్, మెడికల్ పాలసీ, హెల్త్ పాలసీ, మెడిక్లైమ్, ఆల్ ఆర్ సేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే 80D పైన క్వశ్చన్ వస్తే వెంటనే యూ హ్యావ్ టు క్లాసిఫై ఫ్యామిలీ ఇంటూ 2 టైప్స్. చెప్పండి. ఫ్యామిలీని వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 2 టైప్స్. సెక్షన్ 80D పైన క్వశ్చన్ వస్తే we have to classify family into 2 types. What is first category? Self, spouse, dependent children. Correct? Dependent children. What is second category?
పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్, అంతేనా? మీరు ఎగ్జామ్లో గిన ఈ విధంగా రాయగలిగితే గిన అంటే 80D పైన క్వశ్చన్ వచ్చినప్పుడు ఫ్యామిలీని యూ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 2 types అనే థాట్ మీకు వస్తే గిన 50% ఆఫ్ ది సొల్యూషన్ అయిపోయినట్టే అండి. 80D పైన క్వశ్చన్ వస్తే ఫ్యామిలీని యూ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 2 types అనే థాట్ మీకు వస్తే గిన 50% ఆఫ్ ది సొల్యూషన్ అయిపోయినట్టే. Now come back to question. Mr. A, aged 40 years, paid medical insurance premium of 20,000 during the previous year 25-26. May 2026 వాళ్ళకి వాట్ ఈస్ ద అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 25-26. మనకి ఎగ్జామ్లో ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ 25-26 టు ఇన్షూర్ ఈజ్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఆఫ్ ది స్పౌస్. అంటే ఎవరిపైన పే చేశాడు ఆ 20,000 ప్రీమియం? సెల్ఫ్ అండ్ స్పౌస్ అంటే ఫస్ట్ కేటగిరీ. దట్ 20,000 పేడ్ ఆన్ ఫస్ట్ కేటగిరీ, అంతేనా? ఓకే. నెక్స్ట్, he also paid medical insurance premium of 47,000 to ensure health of his father aged 63 years who is not dependent on him. ఫాదర్ అంటే సెకండ్ కేటగిరీ కదా, పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. నో, ఫస్ట్ కేటగిరీలో చిల్డ్రన్ మాత్రం డిపెండెంట్ అయి ఉండాలి. వాట్ అబౌట్ పేరెంట్స్ మే బి డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ కదా. దే సెడ్ దట్ నాట్ డిపెండెంట్ అయినప్పటికీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంత పే చేశారు? 47,000 పే చేశారు. ఎవరిపైన? అది ఫాదర్ పైన, అంటే సెకండ్ కేటగిరీ. ఇక్కడ రాయండి 47,000. 20,000 ఏమో సెల్ఫ్ అండ్ స్పౌస్ కాబట్టి మనం ఫస్ట్ కేటగిరీ దగ్గర రాశాము. సెకండ్ వన్ ఏమో ఫాదర్ అంటే పేరెంట్స్ కాబట్టి వీ హ్యావ్ టు రైట్ అంటే సెకండ్ కేటగిరీ. నెక్స్ట్, he contributed 3,600 to central government health scheme during the year. అది ప్రివెంటివా? కాదండి. ప్రివెంటివ్ అయితే దే విల్ సే క్లియర్లీ దట్ ఇట్ ఈస్ ప్రివెంటివ్. ప్రివెంటివ్ అని ఇస్తేనే ప్రివెంటివ్, లేకపోతే అది నార్మలే. he contributed 3,600 to central government health scheme during the year. అది ప్రివెంటివా నార్మల్ అంటే నార్మల్. అది ప్రివెంటివ్ అయితే దే విల్ సే క్లియర్లీ నార్మల్. ఎవరిపైన? ఇక్కడ మనకు చెప్పారు క్లియర్గా ఏమనంటే సెల్ఫ్ అండ్ స్పౌస్ అని. ఇక్కడ కూడా చెప్పారు ఏమని? ఫాదర్ అని. కానీ ఇక్కడ ఏం చెప్పలేదు చూడండి. ఈ కాంట్రిబ్యూటెడ్ 3,600 టు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఏమి చెప్పకపోతే కన్నా సెల్ఫ్ పైన, కాబట్టి ఎక్కడ రాయాలి? ఇక్కడ హౌ టు రైట్ హౌ మచ్ ఇట్ ఈస్ 3,600. నెక్స్ట్, ఈ ఇన్కర్డ్ 3,000 ఇన్ క్యాష్ ఆన్ ప్రివెంటివ్ health checkup scheme of himself and spouse and 4,000 by check on preventive health checkup scheme of his father. చూడండి, read from this. ఈ 3,000 ఈ 4,000 ఏమైతే ఉందో ఇవి మాత్రం ప్రివెంటివ్. కాబట్టి ప్రివెంటివ్ అయితే దే విల్ సే క్లియర్లీ ఇట్ ఈస్ ప్రివెంటివ్. ప్రివెంటివ్ అని చెప్పకపోతే నార్మల్. 3,000 టువార్డ్స్ ప్రివెంటివ్. ఎవరిపైన? అది హిమ్సెల్ఫ్ అండ్ స్పౌస్. ఇన్ క్యాష్, నో ప్రాబ్లం. ప్రివెంటివ్కి క్యాష్ అని ఓకే. అండ్ 4,000 ఎవరిపైన? ఫాదర్ పైన. 2 ప్రివెంటివ్ ఉన్నాయండి. ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో 3,000 ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ స్పౌస్, కనబడుతుందా? సెకండ్ వన్ 4,000 ఏమో ఆన్ ఫాదర్. ప్రివెంటివ్కి ఎనీ మోడీస్ ఓకే ఇంక్లూడింగ్ క్యాష్. చెప్పండి, 3,000 ఎవరిపైన? హిమ్సెల్ఫ్ అండ్ స్పౌస్ కదా, ఇక్కడ రాస్తున్నానండి. ప్రివెంటివ్ ఒకటి సపరేట్గా రాయండి, ఫస్ట్ కేటగిరీ కదా. హిమ్సెల్ఫ్ అండ్ స్పౌస్ పైన పెయిడ్ ప్రివెంటివ్ ఆఫ్ 3,000 ఇక్కడ రాయండి. అంతేనా? ఫస్ట్ కేటగిరీ అది ఎస్, హిమ్సెల్ఫ్ అండ్ స్పౌస్. వాట్ అబౌట్ 4,000 ఎవరిపైన? అది సెకండ్ వన్ ఫాదర్ పైన, కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. అంటే ప్రివెంటివ్ ఒకటి నేను సపరేట్గా రాస్తున్నానండి. ప్రివెంటివ్ ఒకటి సపరేట్గా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో మీకు అర్థమైంది. కంప్యూట్ ది డిడక్షన్ అలవబుల్ అండర్ సెక్షన్ 80D. సెక్షన్ వాళ్ళే ఇచ్చారు ఇక్కడ మీకు. సిఏ ఇంటర్ లెవెల్లో, సిఎంఏ ఇంటర్ లెవెల్లో సెక్షన్లో వాళ్ళే ఇస్తారండి చాలా వరకు. ఆప్షన్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ ది డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్? న్యూ రేట్స్. షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్. ఓల్డ్ రేట్స్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ డిడక్షన్స్. న్యూ రేట్స్ ఫాలో అయితే డిడక్షన్స్ రావు, కానీ ఓల్డ్ రేట్స్లో యూ కెన్ టేక్ ఆల్ డిడక్షన్స్. అవునా? ఓకే, ఇట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్.
ఇప్పుడు మన క్వశ్చన్తో సంబంధం లేదు. సంబంధం ఏమైనా ఉందా అంటే వీ హ్యావ్ టు సీ ఏజ్ ఒకటికి సంబంధం ఉంది. అదర్వైజ్ క్వశ్చన్ ఈజ్ మనకు నాట్ రిలవెంట్ ఇంకా, ఎందుకంటే మొత్తం ఇక్కడ రాసాం డేటా అంతా. ఫస్ట్ కేటగిరీకి వాట్ ఈస్ ద అగ్రిగేట్ ప్రీమియం పేడ్? వాట్ ఈస్ ద అగ్రిగేట్ ప్రీమియం పేడ్? దట్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ maximum 25,000 50,000. అలాగే కమ్ టు సెకండ్ కేటగిరీ, you will take aggregate premium paid that you have to compare with maximum 25,000 50,000. ఏజ్ బిలో 60 ఉంటే 25,000, ఏజ్ అబౌవ్ 60 ఉంటే 50,000, అంతేనా? ఫస్ట్ కేటగిరీ ఏజ్ ఎంత ఉంది? 40 ఉంది. మిస్టర్కి ఏజ్డ్ 40 years, సెల్ఫ్ 40 కాబట్టి ఇంక వాళ్ళ స్పౌస్ కూడా మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. అంటే ఫస్ట్ కేటగిరీ అబౌవ్ 60 కాదు కదా, అబౌవ్ 60 కాదు కాబట్టి maximum 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఫస్ట్ కేటగిరీ వాళ్ళ ఏజ్ 40నే ఉంది, సెల్ఫ్ ఏజ్ 40 కాబట్టి ఇంకా స్పౌస్ కూడా సేమ్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ కేటగిరీ ఏజ్ బిలో 60 కాబట్టి యూ కెన్ టేక్ 25,000. కమ్ టు పేరెంట్స్, వాట్ ఈస్ ద ఫాదర్ ఏజ్? 63 అంటే అబౌవ్ 60. ఫాదర్ ఏజ్ అబౌవ్ 60 కాబట్టి సెకండ్ కేటగిరీలో అబౌవ్ 60 కాబట్టి యూ కెన్ టేక్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏమి లేదు కదా. జస్ట్ ఇచ్చిన డేటా మొత్తం ఒకటి రాసాం మనం ప్రాపర్గా అంతే. కేటగిరీ 1 కేటగిరీ 2 సపరేట్ చేయాలి. కేటగిరీ 1 వాళ్ళకి దే పేడ్ 20,000 ప్లస్ 3,600 ప్లస్ ప్రివెంటివ్ 3,000. కేటగిరీ 2 వాళ్ళకి దే పేడ్ 47,000 ప్లస్ ప్రివెంటివ్ 4,000. ప్రివెంటివ్ ఒకటి సపరేట్గా రాయండి. యూ కెన్ రైట్ లెఫ్ట్ సైడ్ ప్రివెంటివ్ ఒకటి, మన రిమైనింగ్ అని అక్కడ రాసాము, అవునా? ఇప్పుడు జస్ట్ ఒక 30 seconds మీరు ఉంటే ప్రాబ్లం అయిపోయినట్టే. చూడండి, ఏది డిఫికల్ట్ కాదు, జస్ట్ మనం ఎలా థింక్ చేస్తున్నాము, ఎలా మనం అప్రోచ్ అవుతున్నాము అనేది మనకు ఇంపార్టెంట్. మీ మైండ్ ఫ్రీగా ఉండాలి. జస్ట్ మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎలాంటి టెక్నిక్ ఫాలో అవుతున్నారు, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి రిజల్ట్. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి టోటల్ హౌ మచ్ యూ కెన్ టేక్ డిడక్షన్? 25,000. సెకండ్ కేటగిరీ వాళ్ళకి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 50,000, అంతేనా? ప్రివెంటివ్ మొత్తం కలిపి హౌ మచ్ యూ కెన్ టేక్? ప్రివెంటివ్ 5,000. ఇక్కడ చూడండి, ప్రివెంటివ్ నోట్ నెంబర్ 1, ప్రివెంటివ్ మెడికల్ పాలసీకి ప్రీమియం పే చేస్తే డిడక్షన్ ఈక్వల్ టు మాక్సిమం 5,000 ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. అంటే ప్రివెంటివ్కి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ అంటే 5,000. చెప్పండి, ప్రివెంటివ్కి మొత్తం ఎంత పే చేశారు వాళ్ళు? దే పేడ్ 7,000, బట్ యూ కెనాట్ టేక్ 7,000, యూ కెన్ టేక్ ఓన్లీ 5,000. ప్రివెంటివ్కి ఫ్యామిలీ మొత్తానికి కలిపి 5,000. కేటగిరీ 1 5,000, కేటగిరీ 2 5,000 కాదు, మొత్తం ఫ్యామిలీకి కలిపి యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే 5,000. ఇక్కడ దే పేడ్ 7,000, 3 + 4 దే పేడ్ 7,000, బట్ హౌ మచ్ యూ కెన్ టేక్? ఓన్లీ 5,000, అంతేనా? సో ఇక్కడ హౌ మచ్ ఐ కెన్ టేక్, ఇక్కడ హౌ మచ్ ఐ కెన్ టేక్. ఇది ఒక్కటి, ఒక 5 seconds మీరు బాగా వినగలిగితే, ఇది ఒక్కటి మీకు అర్థమైతే ఇంకేం ఉండదండి. ఒక 5 seconds మీరు ప్రశాంతంగా వినండి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 25,000. ఆల్రెడీ హౌ మచ్ యూ టేకెన్? 23,600. 20,000 ప్లస్ 3,600, 23,600 ఆల్రెడీ అయిపోయింది మనకి. హౌ మచ్ యూ కెన్ టేక్ మాక్సిమం? 25,000. అంటే స్టిల్ హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ 1,400. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు దే పేడ్ ఇయర్ 20,000, ఇయర్ 3,600. అంటే ప్రివెంటివ్ కాకుండా హౌ మచ్ దే పేడ్? 23,600. ఇంకెంత తీసుకోవచ్చు? ఎలాగో మాక్సిమం 25 కాబట్టి యూ కెన్ టేక్ 1,400. ఎందుకంటే ఇఫ్ ఐ టేక్ బియాండ్ 1,400 ఆల్సో నో యూస్. ఆల్రెడీ యూ హ్యావ్ టేకెన్ 23,600, యూ కెన్ టేక్ మాక్సిమం 25,000 కాబట్టి యూ కెన్ టేక్ 1,400 మోర్. కాబట్టి 3,000లో ఐ టుక్ హౌ మచ్ అంటే 1,400. వై ఓన్లీ 1,400? ఇఫ్ ఐ టేక్ బియాండ్ దట్ ఆల్సో నో యూజ్, నో. ఎందుకంటే మాక్సిమం ఐ కెన్ టేక్ ఓన్లీ 25,000. ప్రివెంటివ్కి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? టోటల్ 5,000. ప్రివెంటివ్కి టోటల్ డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 5,000. ఇక్కడ ఆల్రెడీ ఐ టేకెన్ ఫర్ కేటగిరీ 1 ఐ ఆల్రెడీ టేకెన్ 1,400. ఇంకెంత ఉంది? 5,000లో కేటగిరీ 1కి ఆల్రెడీ టేకెన్ 1,400 కాబట్టి ఐ కెన్ టేక్ 3,600 ఫర్ కేటగిరీ 2. ఇక్కడ 1,400, ఇక్కడ 3,600, టోటల్ కలిపి యూ కెన్ టేక్ 5,000.
సో ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి. ఫస్ట్ కేటగిరీ 20,000 ప్లస్ 3,600 ప్లస్ 1,400 25,000 ఆర్ మ్యాక్సిమం 25 గా డిడక్షన్ ఈక్వల్ టు 25,000. కేటగిరీ 2కి 47,000 ప్లస్ 3,600 50,600 ఆర్ మ్యాక్సిమం 50. లోయర్ మీన్స్ హౌ మచ్ 50. therefore deduction under section 80D equal to category 1కి 25,000 plus category 2కి 50,000. total you can take 75,000. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇంకో విధంగా చేద్దాం. ప్రివెంటివ్ ఒకటి పక్కన రాసుకోవాలి మనం ఎప్పుడైనా. ప్రివెంటివ్ ఒకటి పక్కన రాసుకున్నాం అంతేనా. వాట్ ఈస్ ప్రివెంటివ్? 3,000 4,000 you pay total 7,000 but deduction you can take only how much 5,000. first come to category 2. category 2 ki how much you have taken already 47,000. total how much you can take 50. అంటే ప్రివెంటివ్ నుంచి నేను ఎంత తీసుకోవచ్చు? I can take 3,000. ఎలాగో 15 కదా మ్యాక్సిమం. సో ఇక్కడ I will take 3,000. ప్రివెంటివ్ మొత్తం how much you can take 5,000 కదా. 5లో ఇక్కడ ఎంత పోయింది? 3 పోయింది. రిమైనింగ్ 2,000 I can take here. 2 plus 3 5. అప్పుడు కూడా ఆన్సర్ విల్ బి సేమ్ 25,000 ప్లస్ 50 75,000. ఇప్పుడు మీరు విన్నారు కదా. విన్నప్పుడు మీకు కొంచెం డౌట్ ఉండే పాసిబిలిటీ ఉంది ఎప్పుడైనా సరే. అర్థమైతే ఓకే. డౌట్ ఉంది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఇదే ప్రాబ్లం ఎలాగో ఐసీ బుక్లో ఉంది కదా, లేదా ఇక్కడే యూ కెన్ గో బ్యాక్ టు క్వశ్చన్ అండ్ యూ కెన్ డూ వన్స్ అగైన్. బాగా చూడండి, ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. డోంట్ టేక్ టెన్షన్, గివ్ సమ్ టైం. ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీకు లైఫ్లో డౌట్ రాకూడదు. ఏదో సగం చేశామా, మైండ్లో డౌట్ ఉందా, అలాంటప్పుడు ముందుకు వెళ్ళొద్దు. టైం ఇవ్వండి, అర్థం చేసుకోండి, చెయ్యండి. అప్పుడే యూ కెన్ గో టు నెక్స్ట్ వన్. ఓకేనా? ఇట్ ఈస్ 80D. We can add some pages. ఓకే, మనం చాప్టర్ స్టార్ట్ చేసామా? వాట్ ఈస్ చాప్టర్ నేమ్? చాప్టర్ 6 డిడక్షన్స్ స్టార్ట్ చేసామా? న్యూ రేట్స్ ఫాలో అయితే యూ విల్ గెట్ ఓన్లీ 80CCD2 80CCH2 80JJI. అంతే కదా న్యూ రేట్స్ ఫాలో అయితే. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే యూ కెన్ టేక్ ఆల్ డిడక్షన్స్. న్యూ రేట్స్ వాళ్ళకి 3 వస్తాయి. 80CCD2 80CCH2 80JJI 3 వస్తాయి. అంతేనా? మనం అది కూడా నోట్ రాసాం ఇక్కడ. ఈ పాసెసీ ఫాలోస్ ఓల్డ్ రేట్స్ కెన్ క్లైమ్ ఆల్ డిడక్షన్స్. ఈ పాసెసీ ఫాలోస్ న్యూ రేట్స్ కెన్ క్లైమ్ ఓన్లీ 80CCD2 80CCH2 80JJI. మనకు యాజ్ ఆఫ్ నౌ మీరు కానీ అబ్జర్వ్ చేసి ఉంటే 80E సిరీస్ మొత్తం అయిపోయింది. వాట్ ఈస్ 80E సిరీస్? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. 80E ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్. దే వాంట్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇఫ్ యూ టేక్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానిపైన ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ వాట్? డిడక్షన్. 80EE ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 80EEA ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 80EEB ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. కరెక్టా? సో 80E సిరీస్ మొత్తం కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. మనకి 80E సిరీస్ అయిపోయింది. యూ కెన్ రిమెంబర్ ఇన్ వన్ వర్డ్ వాట్ ఈస్ 80E సిరీస్? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఒకటేమో ఎడ్యుకేషనల్ లోన్, 2 ఏమో హోమ్ లోన్స్, ఒకటేమో ఎలక్ట్రిక్ వెహికల్ లోన్. 80Eలో డిడక్షన్ ఈక్వల్ టు ఎంటైర్ అమౌంట్. ఈఈలో 50,000, ఈఈఏలో 1.5 lakhs, ఈఈబిలో కూడా 1.5 lakhs. ఈ రావాలంటే లోన్ యూ హ్యావ్ టు టేక్ డ్యూరింగ్ 16-17. ఈఈఏ 19-20, 20-21, 21-22. ఈఈబి 19-20, 20-21, 21-22, 20-23. ఒక సెక్షన్ అయిపోతే మొత్తం A to Z మీ మైండ్లో ఉండాలి. ఇంకా మళ్ళీ చదవాలి, మళ్ళీ రివైజ్ చేయాలి, ఇవన్నీ కాదు. లైక్ దట్ యూ హ్యావ్ టు రీడ్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 80D సిరీస్ కూడా అయిపోయింది. వాట్ ఈస్ 80D? ఇప్పుడు చెప్పుకున్నాం. మెడికల్ పాలసీ, హెల్త్ పాలసీ, మెడిక్లైమ్. DD డిపెండెంట్ విత్ డిసబిలిటీ. D ఫర్ డిపెండెంట్, D ఫర్ డిసబిలిటీ. DDB స్పెసిఫైడ్ డిసీజెస్, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్, మేజర్ డిసీజెస్. అవునా? DDB కూడా అయిపోయింది. అంటే DD DDB అయిపోయింది. దీంతో పాటు మనకు 80U అయిపోయింది. అసెస్సీ విత్ డిసబిలిటీ. యు నీకు డిసబిలిటీ ఉంటే
అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి 80D సిరీస్ అయిపోయింది, 80E సిరీస్ అయిపోయింది, 80U అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 80C సిరీస్. 80C సిరీస్. మనకు 80C సిరీస్లో C1 ఈ CCD ఉంది కదా, CCD అంతే. మనకు ఆ ఉంటే కొంచెం లెంతీగా ఉంటాయి. ట్రిపుల్ C ఉంది కదా, ట్రిపుల్ C, CCH1, CCH2 అవి చాలా సింపుల్గా ఉంటాయి, జస్ట్ వన్ లైన్. 80C1, CCD1 కొంచెం లెంతీగా ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 80C సిరీస్. 80C సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 80C సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. డిడక్షన్స్ మొత్తం ఇంపార్టెంట్. డిజబిలిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అప్లై 80U లేదా 80DD. డిసీజ్ ఉంటే కినా వీ హ్యావ్ టు అప్లై DDB. ఇఫ్ దే టుక్ సమ్ లోన్స్ వీ హ్యావ్ టు అప్లై 80E సిరీస్. అదేవిధంగా 80C సిరీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 80C సిరీస్. జస్ట్ మీరు మన నోట్స్ నీట్గా రాసుకొని మన నోట్స్ మీరు నీట్గా ప్రిపేర్ అయితే చాలండి, ఇంకేం అవసరం లేదు. మన నోట్స్ మీరు నీట్గా రాసుకోవాలి.